అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలరా, నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా రేపు ఉగాది రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందా? మరి ముఖ్యంగా పేదలు నిరుపేదలు పెద్దలు అవుతున్న రోజు. ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించింది కదా, ఉగాది రోజునే ముహూర్తం పెట్టారు. ఉగాదితో పేదరికం నిర్మూలన ఫ్రీ 4 అని సిబిఎన్ అని డిప్యూటీ సీఎం మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసింది. చాలా అట్టాసంగాను ఆర్భాటంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. అంటే ప్రియమైన బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబీకులారా, రేపటి నుంచి మనం అందరం పెద్దలం అయిపోతున్నాం. అంటే పెద్దలం అంటే పొడుగు పొట్టు కురస కాదు, డబ్బున్న పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఆస్తులు కలుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి, ఆప్యాయతలు పెరుగుతాయి, అనుబంధాలు పెరుగుతాయి. ఏది మన కూటమి ప్రభుత్వం, మన సీఎం దయ వల్ల మనందరం కూడా కాస్తో కోస్తో కొద్దిగా డబ్బున్న వాళ్ళం అవుతున్నాం. పేదరికాలను నిర్మూలన చేసే ఆ పథకం పెట్టారు. చాలా సంతోషం. మరి నేను ముఖ్యంగా ఒక విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు చేసినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరిపించడానికైనా ఈ P4 పేదరికం నిర్మూలన, మరి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో పారిశ్రామికవేత్తలను మహిళలను తయారు చేస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక వాటిని పక్కదారి పట్టించడానికి ప్రజలు కాస్తంతో ప్రశ్నించకుండా వాళ్ళు ఉత్సాహపరచడానికి మీరు చేస్తున్నటువంటి ఈ చక్కనైనటువంటి ప్రచారం, ఇది ప్రచారానికే పరిమితం అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమలు జరిపితే అంతకన్నా మరి ముందు ఇచ్చినట్టు హామీలు అమలు జరపలేకపోతే మీరు ఎక్కడ పేదరికం నిర్మూలన చేయగలరు? ఈ P4 అన్నది 420 లాగా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా అందమైన అబద్ధం, ఒక అభూత కల్పన. అది అంచేత ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోండి, గమనించుకోండి, గమనికలకు రండి. ఆల్రెడీ స్వచ్ఛందంగా అందరూ విరాళాలు ఇవ్వండి. మరి స్వచ్ఛందంగా ఈ పేద ప్రజల కోసం పెట్టినటువంటి ఈ P4లో మీరు ఆర్థికంగా సహకరించాలని, స్వతహాగా ఎవరి మళ్ళీ వాళ్ళు సహకరించాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు మన సీఎం గారు పిలుపునిచ్చారు. మరి అంచేత ఎవరో సహకారం చేస్తే, ఎవరో ఏదో